హాయ్ స్టూడెంట్స్, ఓపెన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 5వ తేదీ మార్చి నెల 2026 సంవత్సరంలో తెలుగు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అది కూడా రేపే కాబట్టి ఆ ఎగ్జామ్స్ సంబంధించి మోడల్ పేపర్ చెప్పడం జరుగుతుంది. ఇది రేపు జరగబోయే ఓపెన్ ఇంటర్ తెలుగు ఎగ్జామినేషన్ సంబంధించి మోడల్ పేపర్ పరిచయం చేయడం జరుగుతుంది. సులభంగా ఏ విధంగా రాయొచ్చు అని చెప్పేసి ఇందులో మనకి ఫస్ట్లోనే ప్రతి పదార్థాలు రాయమని చెప్తారు. ఒకవేళ మీరు చదివిన పద్యం వస్తే సరే, రాకపోతే ప్రతి పదాన్ని విడమర్చి అర్థం చేసుకుని రాయగలిగితే అది ప్రతికి పదానికి అర్థం రాయడం అవుతుంది. అదే ప్రతి పదార్థం. దానికి 4 మార్కులు కేటాయించారు కాబట్టి అది సులభంగానే ఉంటుంది. అటెంప్ట్ చేయకుండా వదలద్దు, వచ్చినా రాకపోయినా ప్రయత్నించండి. రెండోది, భావం రాయమని ఒక నీతి పద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి చాయిస్ కూడా ఉంటుంది. ఏదో ఒక నీతి పద్యాన్ని సులభ శైలిలో ఉన్న పద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క అంతర్లీనంగా ఉండే భావాన్ని సంబంధించి భావం రాయగలిగితే సరిపోతుంది. దీనికి 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ పార్ట్ చదివిన వారందరికీ సులభంగానే ఉంటుంది. చదవని వారు కూడా కొన్ని విషయాల్లో రాయడం అనే దాని మీద కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సామెతలు, జాతీయాలు, సందులు, సమాసాలు, అనువాదం, నాటిక, నాటకం, అలాగే సొంత వాక్యాలు రాసే విధానాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, రాస్తున్నప్పుడు వచ్చే దోషాలు ఏంటి, నిఘంటువు అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్ పార్ట్లో నాన్ డీటెయిల్డ్ నుంచి సంబంధించి గాంధీజీ ఆత్మకథ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొంత మేరకు నాలెడ్జ్ ఉంటే ఆ ప్రశ్నలకు జవాబులు పూర్తి చేయడం జరుగుతుంది. ఇది గాంధీజీ ఆత్మకథలో ప్రధానంగా చెప్పగలిగింది ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా విద్య నేర్పించాలి, ఏ విధంగా విద్యార్థులను విద్య నేర్చుకోవాలి, క్రమశిక్షణ ఎంతవరకు అవసరం అనే దాన్ని గాంధీజీ తన జీవిత అనుభవాల ద్వారా రాసిన గ్రంథం ఇది, గాంధీజీ ఆత్మకథ అనమాట. ఆ తర్వాత కవి పరిచయాలు ఏమైనా 2-3 చదువుకుంటే కనుక మీకు ఉపయోగపడుతుంది. ఆ నేపథ్యాలు, ప్రక్రియల గురించి కూడా చదవండి. మొత్తం చదివిన వారికి మాత్రమే సందర్భాలు పూర్తి చేసే శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఒక అంశంపై లేఖ రాయమని చెప్తారు. లేఖ రాసేటప్పుడు పంక్చువేషన్ మార్క్స్, విరామ చిహ్నాలు, కామాలు, పులి స్టాపులు ఇటువంటివన్నీ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. సంతకం చేయవలసిన చోట మాత్రం ఇంటూ మార్క్ చేసేసి బ్లాంక్గా వదిలేస్తే సరిపోతుంది. అలాగే మ్యాటర్లో కొట్టివేతలు లేకుండా చూడండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకూడదు, కానీ వచ్చినప్పటికీ పర్వాలేదు. కొట్టివేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఆ తర్వాత ఒక అంశం మీద వ్యాసం రాయమంటారు, జనరల్ ఎస్సే. ఇది సొంతంగా రాయొచ్చు. సాధారణంగా పర్యావరణ సమస్యల గురించి కానీ, నిరుద్యోగ సమస్య గురించి కానీ, కాలుష్య సమస్యల గురించి కానీ, ఆధునిక భారతదేశంలో కంప్యూటర్లు, టెక్నాలజీ ఇటువంటి వాటి గురించి ఏదైనా రాయమంటారు. మీకు తోచిన సొంత మాటల్లో పరిచయము, వివరణ, ముగింపు అనే 3 భాగాలు చేసుకుని వ్యాసం రాయండి. మంచి మార్కులు వస్తాయి. అంతేకాకుండా ఒక పేరాని సంక్షిప్తీకరించండి అంటారు. అంటే ఇచ్చిన పేరాని తగ్గించి రాయాలి. అందులో మెయిన్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. దానికి టైటిల్ కూడా పెట్టండి. టైటిల్ కింద అండర్లైన్ 2 లైన్స్ గీయండి. దాంతో సరిపోతుంది. ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అది 3 or 4 లైన్స్ ఉంటుంది. దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో రాయవలసి ఉంటుంది. మక్కి రాయవలసిన పని లేదు. దాంట్లోని భావాన్ని అనువదించగలిగితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక అన్నోన్ పోయం, అది కూడా ఒక నీతి శతకం నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి కిందన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ పద్యాన్ని గమనించి ఆ ప్రశ్నలకు జవాబులు చదివి రాసి పెడితే సరిపోతుంది. కిందన మళ్ళీ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్లో ప్రశ్నలు అందులోనే ఉంటాయి. ఆ ప్రశ్నలను అనుసరించి కిందన ఆన్సర్ పూర్తి చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీకు ఏలో లోయర్ క్లాసెస్లో చదివిన గ్రామర్ ఏమైనా గుర్తుంటే కనుక సందులు, సమాసాలు ఇవన్నీ పూర్తి చేయగలుగుతారు. 1-2 సార్లు ఆ పేపర్ చదివితే మీరే కంప్లీట్ చేయగలుగుతారు. ప్రశ్న వదిలేసేదానికన్నా ప్రయత్నించడం మంచిది. తెలియదని చూడకుండా పేపర్ కాసి ఉండకండి. విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. దాంట్లో ఏమేమి ఇచ్చారు, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇంకా ఇప్పటి నుంచి సమయం మీకు మిగిలి ఉంది కనుక తప్పనిసరిగా చదవండి. ఆ తర్వాత మనకి టెక్స్ట్ బుక్ పార్ట్ నుంచి సంబంధించే సొంత వాక్యాలు రాయండి అనేసి ఇవ్వడం జరుగుతుంది. సొంత వాక్యాలు ఎంతవరకు రాయగలుగుతామంటే మనందరికీ తెలిసిందే, ఈజీగా రాయగలుగుతాం సులభంగా. తెలుగు భాష వచ్చిన వారు ఎవరైనా రాయగలుగుతారు. సో సొంత వాక్యాలు రాయండి. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ప్రతి లెసన్లోనూ ఆబ్జెక్టివ్ టైప్లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి చదువుకుంటే కనుక లాస్ట్ క్వశ్చన్ పేపర్లో పూర్తి చేయడం జరుగుతుంది. దాంతో తెలుగులో మంచి మార్కులు స్కోర్ చేయడమే కాకుండా చదవని వారు కూడా పాస్ అయ్యే విధంగా ఉంటుంది.
మనం ఇందులోనే ఒక 35 మార్కులు సొంతంగా రాసేవి ఉన్నాయి. కొంచెం టెక్స్ట్ బుక్ పార్ట్లో మొదటి 2 లెసన్స్ పద్య భాగం నుంచి, అలాగే గద్య భాగం నుంచి, కొన్ని క్వశ్చన్స్ గాంధీజీ ఆత్మకథ నుంచి ప్రశ్నలు చదువుకోగలిగితే మీకు ఎగ్జామ్లో 80% మార్క్స్ వస్తాయి. కనీసం పాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. కావున నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచి ఈ సమయం గమనించి మీ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్ పరిశీలిస్తూ చదువుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.